వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తోంది. ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన 15 ఇంకా రాలేదా? కాంగ్రెస్ ది ఫైట్లెస్ క్యాబినెట్. హైదరాబాద్లోని ముషిరాబాద్ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఇది. ఇందులో మొత్తం 700 నుంచి 800 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్ ఇది. ఈ స్కూల్కు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికీ 3 టీచర్స్ లేరు. పీటీ టీచర్ లేడు, ఇంగ్లీష్ టీచర్ లేడు, హిందీ టీచర్ కూడా ఇక్కడ లేడు. అట్లాగే సౌకర్యాలు చూసినప్పుడు దాదాపు 800 మంది విద్యార్థులు ఉండే ప్రాంతాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి మరుగుదొడ్లు సౌకర్యం లేదు, టాయిలెట్స్ సరిగా లేవు, వాటికి వాటర్ కనెక్షన్ లేదు, పన్నీటికి డ్రైనేజ్ కనెక్షన్ లేక నిరుపయోగంగా ఉన్నాయి. దాదాపు 7-8 టాయిలెట్స్, వాటర్ సౌకర్యం లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల విద్యార్థులు అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. గ్రౌండ్ కూడా సరిగా లేదు. వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ మోకాళ్ళ వరకు నీళ్లు చేరేటటువంటి దుస్థితి ఉంటుంది. అందరు చిన్నపిల్లలు వస్తారు, ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. మరి అలాంటి వాళ్ళు ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. వాటి మీద ప్రభుత్వం శ్రద్ధ లేదు. ఈ బిల్డింగ్లంతా కూడా పాతబడి ఉన్నాయి. వాటిని అన్నిటి కొన్ని రూమ్లను మూసేశారు, పెచ్చులు ఊరుతున్నాయని. కొత్తగా నిర్మాణం కోసం దాదాపు 4,38,00,000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ ఖర్చు పెట్టుకొని దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి బిల్డింగ్ మధ్యలో ఆగింది. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పటి ప్రభుత్వం కూడా వాటికి నిధులు కేటాయించడం లేదు. దాదాపు ఇక్కడ ఈ సౌకర్యాలను కూడా మెరుగుపరిస్తే దాదాపు 1,500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కూల్కి వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకొని, ఇళ్లల్లో పని చేసుకొని, వృత్తులు చేసుకొని ఉండే పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడ వస్తున్నారు. మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యం లేదు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల షిఫ్ట్ వైజ్గా స్కూల్ నడుపుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రైమరీ స్కూల్ నడుపుతారు, ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి హై స్కూల్ నడుపుతున్నారు. మధ్యాహ్నం నుంచి నడపడం వల్ల వీళ్లకు ఉదయం టిఫిన్ పెట్టే అవకాశం ఉండదు. ఆ రకంగా మధ్యాహ్నం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు పెట్టాల్సిన అవసరం లేదని టీచర్లు అంటున్నారు. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరుస్తామని చెప్పి అంటున్నారు. బడ్జెట్లో 15% నిధులు ఇస్తామని చెప్పి 8% నిధులు కూడా ఇవ్వలేదు. 6 రూట్లలో పోయి స్కూల్ను ప్రారంభించి అన్ని స్కూల్ ఈ రకంగా మారుస్తామని చెప్పి అంటున్నారు. ఒక స్కూల్ని ఆ రకంగా మారిస్తే రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే హైదరాబాదులో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 182% మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు లేవు. కొత్తగా పాఠశాలలు కట్టడం లేదు. గత ప్రభుత్వం కట్టలేదు, ఈ ప్రభుత్వం కూడా కట్టడం లేదు. మరి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగిన నగరం ఇది. మరి అలాంటప్పుడు స్కూళ్ళు కూడా ఎక్కువ ఉండాలి. స్కూళ్ళు ఏమో తక్కువ ఉంటున్నాయి. స్కూళ్ళు తక్కువ ఉండడం వల్ల ప్రైవేట్ పోవడం వల్ల ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసి దోపిడీకి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళ వల్ల 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు కోల్పోతున్నారు. మరి విద్య అంతా కూడా వ్యాపారంగా మార్చేటటువంటి వైఖరి కొనసాగుతుంది. విద్య పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండాలా, ఉచితంగా ఉండాలా, ఈ బిల్డింగ్ సౌకర్యాలు కల్పించాలా, టీచర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలా, ల్యాబ్స్ ఉండాలా, లైబ్రరీ ఉండాలా, అట్లాగే క్రీడలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఉండాలా. ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేకుండా పిల్లలంతా కూడా పేద పిల్లలు కాబట్టి, అంత కూలీ పని చేసుకునే కార్మికుల పిల్లలు కాబట్టి వీళ్ళకి ఇదే ఎక్కువ అనేటటువంటి దుస్థితి కనబడుతుంది. మొత్తం ఈ విద్యా విధానం పెరగకుండా, విద్యారంగం ప్రభుత్వ రంగంలో పూర్తిగా అమలు చేసేటటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తే తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రజల వ్యతిరేకత ప్రారంభమవుతుంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్, జూలై, ఆగస్టు నెలలంతా కూడా మొత్తం ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా పర్యటన చేసి ఆ సౌకర్యాలు మెరుగుపరచాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. ఎస్బీఐ రాయదుర్గంలో ఉన్నటువంటి భూమిని ఏదైతే వేలం వేసినారో ఎస్బీఐకి సంబంధించినటువంటి స్థలాన్ని నిన్న హైకోర్టు స్టే చేయడం మనందరం చూసినాం. అసలు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ గడిచిన 30 నెలల్లో
12,000 కోట్ల రూపాయల విలువైన భూములని అమ్మినడు ఈ ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సుమారు 30 నెలల్లో 12,000 కోట్ల విలువైన భూములన్నీ కూడా అమ్ముకుంటూ వాటితో రియల్ ఎస్టేట్ దందాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో అమ్మిన భూమినే గతంలో 2010లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అమ్మిన భూమినే ఎస్బీఐకి ఇర్రివోకబుల్ మరి అన్కండిషనల్గా అమ్మిన భూమినే మళ్ళీ తిరిగి మరి ఈ గత నెలలోనే చూసినాం మనం. ఆ భూమిని మళ్ళీ అమ్మినట్టు ఈ వేలం ద్వారా అమ్మినట్టు చూసినాం. హైకోర్టు యొక్క తీర్పు ఉండగా April 25, 2026 ఒక హైకోర్టు యొక్క ఉత్తర్వులు ఉండగా కూడా దాన్ని తుంగలో దొక్కి దాన్ని పక్కకి నెట్టేసి గతంలో అమ్మినటువంటి ఎస్బీఐకి అమ్మినట్టు భూమిని దాంట్లో 5 ఎకరాల స్థలాన్ని మళ్ళీ కూడా మరి ఈ వేలం ద్వారా ఇంకో కంపెనీకి కట్టగట్టడం మనందరం చూసాం. అంటే దీన్ని ఏమంటారు? సరే, భూమి ప్రభుత్వం నుండి అమ్మిందంటే విశ్వాసంతో, ప్రభుత్వం నమ్మకంతో మాకు చక్కగా ఉంటుందని చెప్పి సుమారు 237 కోట్ల రూపాయలు ఎకరానికి చెల్లించి మరి ఆ భూమిని కొంటే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభుత్వం యొక్క అంటే క్రెడిబిలిటీ ఏ రకంగా మరి దిగజారిపోయిందో, ఏ రకంగా ఈరోజు విశ్వసనీయత ప్రభుత్వం కోల్పోతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడు బయట మోసం చేసుకోక రియల్ ఎస్టేట్ దందాలో ఎన్ని తప్పుడు డిసిషన్లు చేసిండా, ఎన్ని దొంగ అగ్రిమెంట్లు చేసుకుంటా, ఎన్ని బ్లాక్మెయిల్ చేసి చేసుకోకపోగా ఈరోజు ముఖ్యమంత్రి బాధ్యతలు ఉండి కూడా ఇంత పెద్ద నేరం తప్పుని మరి అధికారికంగా చేయడం అనేది సిగ్గుచేటు. దాన్ని హైకోర్టు తప్పుపడుతూ నిన్న చెంపబెట్టు లాంటి తీర్పు ఇవ్వడము ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా వారిని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు 4-5 రోజులు ఏం మాట్లాడిండు? కిషన్ రెడ్డి గారు 15వ తారీఖు దాకా టైం ఇస్తున్నా, తర్వాత నీ సంగతి చెప్తే ఎట్లా కొనవో అన్నాడు. ఇప్పుడు ఏం చేసిండు? ఎవరితో ఒక ముడిచిండ్రు? ఇప్పుడు ఈరోజు పేపర్లో ఏమొచ్చింది? కొనుడు బంద్గా అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇక ధాన్యం కొనది. మరి కిషన్ రెడ్డి గారు ఎక్కడ వాయే, రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వాయే? ధాన్యం ఆన్నే ఉంది, రైతులు ఆన్నే ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి 3 మీటింగ్లల్లో ఒకటే మాట మాట్లాడాడు. 15వ తారీఖు దాకా నువ్వు ధాన్యం కొనకపోతే కిషన్ రెడ్డి గారు నీ సంగతి చూస్తా అన్నాడు. ముఖ్యమంత్రి గారు 15వ తారీఖు ఇంకా రాలేదా అని అడుగుతున్నాం మేము. 15వ తారీఖు రాలేదా ఇంకా? ఆంజనేయుని పెళ్ళి ఎప్పుడు అన్నప్పుడు రేపు అన్నప్పుడు మళ్ళీ 15. మరొక ఊరికి పోయినప్పుడు ఒక రైతన్న చెప్తా ఉన్నాడు, రైతు బంధు వేసిండా అని అడుగుతా ఉంటే నేనే అడిగింది. అంటే ఈ ఒక ఆయనలు వేసి చెప్తున్నాడు, తప్పకుండా వేస్తాడు మేడం, ప్రతి ఫిబ్రవరి 29వ తారీఖు వేస్తాడు అన్నాడు. నాకు ఆలోచన, నాకు 29వ తారీఖు మళ్ళీ స్ట్రైక్ అయింది. 29వ తారీఖు ఉండదు కదా. మీకు తెలియదు మేడం, మీరు మళ్ళీ చదువుకున్న వ్యక్తి కాదు, రైతన్న, స్వచ్ఛమైన రైతన్న ధోతి కట్టుకొని వచ్చి వేస్తాడు మేడం, మీకు తెలుస్తలేదు, ఫిబ్రవరి 29వ తారీఖు పక్క అన్నేసేస్తాడని చెప్తున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి గురించి ప్రజలకున్న అవగాహన. నేనేం చెప్పిండ్రు? మాది పేపర్లెస్ క్యాబినెట్ అని నేను ఏదో గొప్పగా చెప్పిండ్రు. మీది పేపర్లెస్ క్యాబినెటే కాదు, ఫెయిత్లెస్ క్యాబినెట్, విశ్వాసం లేని క్యాబినెట్, నమ్మకం లేని క్యాబినెట్, విశ్వాసఘాతక క్యాబినెట్ మీది. అంటే విశ్వాసఘాతకుడు అని ఎవరంటాం? నమ్మించి ద్రోహం చేసేవాడిని, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసేవాడిని విశ్వాసఘాతకుడు అంటుంటారు జనరల్గా. మీరు ఎన్నికల ముందు రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ అన్నారు. బోనస్ ఎగబెట్టేస్తే ఇప్పుడు ఆ మద్దతు ధర కూడా లేదు, మేం కొనమని చేతులు ఎత్తేసారు. పంటల కొనుగోళ్లపై నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అంటే ఆనాడు ఎన్నికల ముందు మద్దతు ధరే కాదు, చివరి గింజ దాకా కొంటాం, 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు బోనస్ లేదు, పంటలు కొనము, మాకు సంబంధం లేదు అని ఇవాళ రైతుల పట్ల నమ్మక ద్రోహాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర రైతాంగానికి చెంపలేసుకొని మీరు క్షమాపణ చెప్పాలి.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.